ఒకప్పుడు హిరణ్యకశిపుడు అనే రాక్షసరాజు ఉండేవాడు. తన తపస్సుతో బ్రహ్మదేవుడిని సంతోషపెట్టి నాకు చావు రాకూడదు అని వరం పొందాడు. మనిషి చేత కాదు, జంతువు చేత కాదు, పగలు కాదు, రాత్రి కాదు, ఇలా అన్ని విధాల జాగ్రత్తలు తీసుకుని తానే దేవుడినని భావించాడు. కాని అతని ఇంట్లోనే ఒక చిన్న అద్భుతం పుట్టింది. ఆ రాక్షసుడుకు ప్రహ్లాదుడు జన్మించాడు. చిన్నవాడైనా అతనికి విష్ణుమూర్తిపై ఎంతో భక్తి. ఎప్పుడూ ఒకే మాట, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ నమః. తండ్రి ఎంత ప్రయత్నించినా ఆ భక్తిని మార్చలేకపోయాడు. విషమిచ్చినా, అగ్నిలో వేసినా, లోయలో తోసేసినా, ఏనుగులతో తొక్కించినా ప్రతిసారి శ్రీ మహావిష్ణువు అతన్ని కాపాడాడు. ఒకరోజు కోపంతో హిరణ్యకశిపుడు అడిగాడు, నీ దేవుడు ఎక్కడున్నాడు? ప్రహ్లాదుడు ప్రశాంతంగా చెప్పాడు, నా దేవుడు శ్రీమన్నారాయణుడు అణువణువునావున ఈ విశ్వం అంతటా వ్యాపించి ఉన్నాడు. అప్పుడు ఆ రాక్షసరాజు కోపంతో ఒక స్తంభాన్ని చూపించి అడిగాడు, ఇందులో కూడా ఉన్నాడా అని చెప్పి ఆ స్తంభాన్ని కొట్టాడు. అప్పుడే ఆ స్తంభం పగిలింది. అందులో నుంచి వెలిసింది నరసింహస్వామి. సింహం తల, మనిషి శరీరం. సంధ్యా సమయంలో గడప మీద హిరణ్యకశిపుడిని చంపి అహంకారానికి ముగింపు పెట్టాడు. తర్వాత ప్రహ్లాదుడు ముందుకు వచ్చి నమస్కరించగా నరసింహుడు శాంతమయ్యాడు. ప్రహ్లాదుని ఆశీర్వదించి, ఎవరైతే ఈ రోజున నా నామ సంకీర్తనతో ఉపవాసం ఉంటారో వారి సమస్యలు, బాధలు తొలగిపోతాయి అని భగవాన్ నరసింహుడు సెలవిచ్చారు. అందుకే ఈ పవిత్రమైన రోజును మనం అందరం భక్తి శ్రద్ధలతో నరసింహ జయంతిగా జరుపుకుంటున్నాము. నరసింహస్వామి కృపతో అందరి సమస్యలు తొలగి సుఖశాంతులు కలగాలి. ఓం నమో నారసింహయ నమః. ఇలాంటి అద్భుత పురాణ కథలు తెలుసుకోవాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. వైఖానస భక్తి. ధన్యవాదములు.